పర్మనెంట్ బిల్డింగ్స్ లో కూర్చొని పరిపాలన చేశారు. అసలు మీరు ఎన్నికలకు ముందు ఇల్లు కట్టుకున్నది కూడా చూడండి. తరలిస్తారు రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అని చెప్పి చంద్రబాబు నాయుడు నీతి మాలిన రాజకీయాలు చేసి తన మంత్రులతో మాట్లాడించిన మాటలకి ఈరోజు ఏమన్నా నోరు లేదా డ్రైనేజో అర్థమే కాదు. అంటే ఏమన్నా ఎక్కువ మాటలు వింటే గబ్బు కొట్టిద్ది, చిన్నపిల్లలు కూడా దడుచుకునేటువంటి పరిస్థితి. అందుకని పూర్తిగా ఆ బూతులు వినిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని లేకుండా చేస్తాడు అని చెప్తా ఉన్నాడు అని చెప్పి ఏదో ఇక బూతులు చెప్తా ఉంది. అదే కదా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కదా జరిగింది. 5 సంవత్సరాలు మీరు పెట్టిన మానసిక క్షోభతో ఆగిన వందల గుండెల సమాధానం ఎవడు చెప్తాడు? ఆ మరణాలకి ఎవడు దాన్ని బాధ్యత తీసుకుంటాడు? మీరు అంతమంది జనాల్ని చంపి మీరు ఈ విధంగా ఇప్పుడు అమరావతి మీద కొత్తగా ప్రేమ వచ్చింది. నాకు అర్థం కావట్లా. ఏదో 3 పూట్ల నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదో ఆకుల గురించి మాట్లాడినట్టు రక్త పింజరలాగా ప్రజల్ని పీల్చుకు తిని అమరావతి ప్రాంత ప్రజలు మహిళలని ఎంత నీచంగా మాట్లాడారండి. అసలు ఆ సభ్య సమాజంలో అలా మాట్లాడే వాళ్ళని అసలు ఏమనాలో కూడా అర్థం కానంత దారుణమైన బూతులు. అనేక మంది మహిళలని కడుపులో తన్నారండి. కడుపులో గుండెల పైన కాళ్ళతో కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడున్నటువంటి ఎంపీ గారు గల్లా జయదేవ్ గారిని ఏ విధంగా కొట్టారో, ఏ విధంగా మరీ శాడిజం కాకపోతే గిచ్చారండి. ఎక్కడ పడితే ఒళ్ళంతా రక్తం వచ్చేలా గిచ్చారు. అంత నీచాతి నీచమైనటువంటి పనులు చేసి వీళ్ళు చెప్తా ఉన్నారు, రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజధాని ప్రకటించిన తర్వాత అనేకమైనటువంటి కోర్టు కేసులు, ఇబ్బందులు అన్నిటిని కూడా పక్కకు తొలగించుకొని వాటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని రాజధాని నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత అధికారం మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం వల్ల మారిపోయినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇంకా రివర్ నదీ పరివాహక ప్రాంతం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నానండి, న్యూఢిల్లీ ఎక్కడుందండి? న్యూఢిల్లీ ఎక్కడుంది? యమునా నది తీరాన ఉన్న మాట వాస్తవం కాదా? కలకత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డున ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? గాంధీనగర్ ఎక్కడుంది? సబర్మతి నది ఒడ్డున ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల్ని ఏదో ఒక విధంగా ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనేటువంటి ప్రచారం చేసి, ఇదే ప్రచారాన్ని రాజధాని ప్రాంతంలో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు, అశాంతి నెలకొనాలా, వాళ్ళ హయాంలో ఏ విధంగా అయితే రాజధాని లేకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా మనం ఎవరైనా జనరల్గా ఎవరితో పోల్చుకుంటామండి? అమెరికాతోనో చైనాతోనో మనం పోటీ పడాలని కోరుకుంటాం. దురదృష్టం మనం సౌత్ ఆఫ్రికాతో పోటీ పడాలి, సౌత్ ఆఫ్రికా లాగా మనం కూడా నాశనం అయిపోవాలి, గ్రూపులు రావాలి. సౌత్ ఆఫ్రికాలో ఏం జరుగుతూ ఉండదు? అనేకమైనటువంటి రాష్ట్రాల్లో, దేశాల్లో, సౌత్ ఆఫ్రికన్ దేశాల్లో ఏం జరిగిందండి? గ్రూపులు ఉంటాయి, టెర్రరిజం ఉంటుంది, అనునిత్యం కూడా రక్తపాతం జరుగుతూ ఉంటది. అటువంటి రక్తపాతం జరగాలనేటువంటి ఆలోచనతో చాలా తక్కువ కుచిత మనస్తత్వంతో ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేస్తా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబట్టడం చూసామండి? ఒక్క మాట మీద సరే మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నాడు, ఉన్నిచ్చాడా? ఏమి ఉన్నవాడు ఏమి చేయడండి. ప్రజల్ని కాల్చుకు తినడానికి తప్ప ఎక్కడా కూడా ఎవరికి కూడా లబ్ధి చేసేటువంటి అవకాశమే లేదు. అదే కాకుండా 33,000 మంది రైతులు భూములు ఇస్తే